కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి 56 రకాల నైవేద్యాలు ఎందుకు సమర్పిస్తారో మీకు తెలుసా? ఈ ఏడాది మనకి అసలు కృష్ణాష్టమి ఎప్పుడొచ్చిందంటే 26 ఆగస్టున వచ్చిందండి. జన్మాష్టమి రోజున చాలామంది కృష్ణునికి చపల్ భోగ్ సమర్పిస్తారు. అంటే 56 రకాల నైవేద్యాలు పెడతారనమాట. ఇలా ఎందుకు పెడతారు అంటే దీని వెనుక ఆసక్తిమైన కారణాలు ఉన్నాయండి. గోవర్ధన పర్వతాన్ని ఎత్తారని చెప్తారండి శ్రీకృష్ణుడు. హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అందరికీ తెలుసు. ఆ రోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటికి కన్నయ్యను ఆహ్వానిస్తూ ఉంటారు. చిన్ని చిన్ని కన్నయ్య పాదాలు వేస్తారు. ఇంట్లోని పిల్లలను అందంగా కన్నయ్య మాదిరిగా రెడీ చేసి మురిసిపోతారు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించారు. కృష్ణాష్టమిని గోకులాష్టమిగా కూడా పిలుస్తారు. దేవునికి వాసుదేవులకు 8వ సంతానం శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుల వారు జన్మించారు. ఈ ఏడాది కృష్ణాష్టమి వచ్చేసి మనకి ఆగస్టు 26వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజున ప్రజలు శ్రీకృష్ణుడిగా భావించే శాలిగ్రామం లేదా లడ్డూ గోపాల్ రూపంలో పూజిస్తారండి. కొందరు ఉపవాసాలు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే జన్మాష్టమి నాడు కొందరు చపన్ భోజనాన్ని కృష్ణుడికి సమర్పిస్తారు. అంటే ఇందులో 56 రకాల వంటకాలు ఉంటాయి. వీటిని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. చపన్ భోగ్ అంటే ఏమిటండి? చపన్ భోగ్ అంటే ఇందులో 56 రకాల వంటకాలు ఉంటాయి. మక్కన్ మిశ్రీ, ఖీర్, రసగుల్లా, జీరా లడ్డు, జిలేబీ, రబ్డీ, మాల్పువా, మోహన్ భోగ్, మూంగ్ దాల్ హల్వా, గేవర్ వంటి 56 రకాలు ఉంటాయి. అయితే కృష్ణ జన్మాష్టమి రోజున 56 రకాల వంటలు ఎందుకు అందిస్తారు అనేటువంటి విషయానికి చాలామందికి కూడా తెలియదండి. ఈ వంటకాలు అందించడం వెనుక 2 కథల్లో ప్రాచుర్యం ఉందని చెప్పవచ్చు. మొదటి కథ వచ్చేసి ఏంటంటే గోపికలు శ్రీకృష్ణుడికి సంబంధించిందండి. యమునా నదిలో 1 నెల పాటు నిరంతరాయంగా స్నానం ఆచరించి శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని గోపికలు కాత్యాయని మాతను పూజిస్తారంట. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు గోపికలందరికీ వారి వారి కోరికలు తీరుస్తానని చెప్పి హామీ ఇస్తారంట. దీంతో సంతోషించిన గోపికలు కృష్ణుడి కోసం 56 రకాల వంటలు సిద్ధం చేశారు అని చెబుతారు. ఇంకొకటి ఏంటంటే గోవర్ధన గిరిని ఎత్తారు అని శ్రీకృష్ణుడు చపన్ భోగ్ పెట్టడం వెనుక మరొక కారణం అండి ఇది కూడా ఈ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. కృష్ణుడికి తల్లి యశోద రోజుకి 8 సార్లు ఆహారం పెడుతూ ఉంది అని చెబుతారు. అయితే శ్రీకృష్ణుడు గోవర్ధన పూజ నిర్వహించినప్పుడు దేవతలు, రాజు ఇంద్రుడు బ్రీజ్ ప్రజలపై కోపంతో ఊగిపోతాడన్నమాట. గోవర్ధన పూజ చేస్తున్నందుకు వారిని శిక్షించాలి అనుకుని ఆ సమయంలో భారీ వర్షాన్ని కురిపిస్తాడు. ఇంద్రుడు ప్రకృతి విలయం సృష్టిస్తాడు. బ్రిడ్జ్ ప్రజలు క్షమించమని వేడుకుంటే వారిని నుంచి విముక్తి కలిగిస్తాను అంటాడు. కానీ కృష్ణుడు మాత్రం బ్రిడ్జ్ ప్రజలు కాపాడేందుకు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తారు. ప్రతి ఒక్కరూ ఆ పర్వతం కింద ఆశ్రయాన్ని పొందారు. ఇలా ఇంద్రుడు 7 రోజుల పాటు వర్ష బీభత్సాన్ని సృష్టించాడు. ఈ 7 రోజులు కృష్ణుడు ఏమీ తినకుండా, తాగకుండా పర్వతాన్ని పట్టుకొని ఉన్నారు అని చెబుతారు. అనంతరం శ్రీకృష్ణుడు భగవంతుని స్వరూపం అని తెలుసుకున్నటువంటి ఇంద్రుడు తన తప్పు గ్రహించి క్షమించమని కోరుకుంటాడన్నమాట. 7వ రోజు వర్షం ఆగినప్పుడు తల్లి యశోద బ్రిడ్జ్ ప్రజలతో కలిసి కృష్ణుడి కోసం 56 రకాల వంటలు సిద్ధం చేసింది. 7 రోజుల్లో రోజుకి 8 సార్లు చొప్పున లెక్కించి 56 రకాల వంటలు చేసిందంట. అప్పటి నుంచి శ్రీకృష్ణుడికి పూజా సమయంలో చపన్ భోగ్ సమర్పించేటువంటి సాంప్రదాయం అనేది కొనసాగుతుందండి. ఇది ఆ శ్రీకృష్ణ పరమాత్మనికి మనం 56 రకాల నైవేద్యాలను పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.